హెడ్లైన్స్. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాము టీఎస్ ను టీజీగా మార్చామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి ఎన్నో ఏళ్లు అవహేళనకు గురైందన్నారు. ఉద్యమం ఉవ్వెత్తున ఉన్న రోజుల్లో అందరూ టీజీ అని రాసుకున్నారని గుర్తు చేశారు. కానీ గత ప్రభుత్వం టీఎస్ అని తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రతి చోట జై జై హే తెలంగాణ వినిపించేదని, కానీ రాష్ట్రం వచ్చాక ఆ గేయానికి గౌరవం దక్కలేదని విమర్శించారు. అందుకే తాము ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించామన్నారు. తెలంగాణ 10 ఏళ్ల పాటు వివక్షకు గురైందన్నారు. ఎందరో కవులు, కళాకారులు ఉద్యమానికి ఊపిరివదిలారని, వారిని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షేమంలో ఉన్న రాష్ట్రాన్ని తాము సంక్షేమం వైపు నడిపిస్తున్నామన్నారు. తెలంగాణ కవులు, కళాకారులకు సముచితమైన స్థానం ఇవ్వాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం చాలా ముఖ్యమైన అంశం. మిత్రులారా, ఏ ప్రాంతానికైనా ఈ భూలోకంలో గుర్తింపు, అస్తిత్వం తల్లి. మన సంస్కృతికి, సాంప్రదాయాలకి ప్రతిరూపం తల్లి. 4 కోట్ల తెలంగాణ ప్రజలు దశాబ్దాల కాలం పాటు పోరాటం చేసి అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మన తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవడం మనందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆనాడు తెలంగాణ సంస్కృతి మీద, సాంప్రదాయాల మీద దాడి చేయడమే కాదు, హవయేళన చేస్తూ తెలంగాణ ప్రజల్ని అవమానించిన సందర్భాలు ఎన్నో మనం చూసినాం. అక్కడి నుంచి విద్యార్థి ఉద్యమకారులు అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు తప్పకుండా తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవింపబడుతుంది, మన తల్లిని గౌరవించుకుంటామని ఆలోచన చేసినాం. కానీ ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచన చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల ఈనాడు ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలన్న ఆలోచనతో నా సహచర మంత్రివర్గ సహచరులందరూ సంపూర్ణమైన సహకారంతో ఈరోజు ఈ కీలకమైన నిర్ణయాలు మనం తీసుకోవడం జరిగింది. మిత్రులారా, ఆనాడు మీకందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు తెలంగాణ యువకులు ముఖ్యంగా తాము తిరిగే బండి మీదనే కాదు, కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ ఎగుమతులు, ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోర్టులో తనిఖీలు, ఓ షిప్ ను సీజ్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం తదితర అంశాలపై బీజేపీ నేత లంకా దినకర్ స్పందించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తున్న నౌకను అడ్డుకోవడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆ స్ఫూర్తి ఎంతో ముఖ్యమని అన్నారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్తో మాఫియా దురాఘాతాలకు అడ్డుకట్టబడుతుందని లంకా దినకర్ స్పష్టం చేశారు. సిట్ వేయడంతో అక్రమార్కులు అప్రమత్తమయ్యారని వ్యాఖ్యానించారు. కోట్ల రూపాయలండి దాదాపు. మొత్తం 59,08,146 రేషన్ కార్డులు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి లబ్ధిదారులకి సంబంధించినటువంటి కుటుంబాలకి అదనంగా ఇస్తున్నటువంటి లెక్కలు చూపించింది. 59,08,146 రేషన్ కార్డులు అయితే దానికి లబ్ధిదారులు సంఖ్య 1,63,51,364 మంది. అదే సమయంలో 2019-24 మధ్య కేంద్ర ప్రభుత్వం దాదాపు చేసినటువంటి వ్యయం 49,200 కోట్ల రూపాయలు. మొత్తం కార్డులు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కుటుంబాలు, కార్డులు ఇస్తున్నటువంటి కుటుంబాలు 89,35,525 కార్డులకు గాను 2,68,30,30,6 మంది లబ్ధిదారులు ఉన్నారు. మొత్తం రేషన్ కార్డులు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇస్తున్నటువంటి మొత్తం కూడా లబ్ధిదారులకు సంబంధించిన కుటుంబాలు 1,48,43,671 కార్డులైతే మొత్తం లబ్ధిదారుల సంఖ్య 4,31,81,81,370 మంది. వీరికి గాను గడిచిన 5 సంవత్సరాలు అయినటువంటి మొత్తం వ్యయం 79,200 కోట్ల రూపాయలు. అయితే 2019-24 మధ్య సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చేసినటువంటి
అదనపు అప్పులు 20,931 రూపాయి, 20,931 కోట్ల రూపాయలు అదనంగా చేసినటువంటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చేరింది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కానీ, అలాగే ఎఫ్సిఐ దగ్గర నుంచి వచ్చే ఆదాయం కానీ, అలాగే రాష్ట్ర బడ్జెట్ ఆదాయం మళ్లింపు ద్వారా ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వడ్డీలు, రుణాలు చెల్లించేటటువంటి పరిస్థితి. అంటే స్వయం సమృద్ధి, వీటిని కట్టడానికి కావలసినటువంటి స్వయం సమృద్ధి కూడా అక్కడ లేదు. అయితే 20,931 కోట్లు అదనంగా చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బియ్యాన్ని పేద ప్రజలకు ఇస్తున్నామని చెప్తున్నారో దానికి సంబంధించి చేసినట్టు లెక్కలు చూపిస్తా వాటిని పక్కదోవ పట్టించేటటువంటి పరిస్థితి. కేంద్రం నుంచి వచ్చినటువంటి బియ్యం సంగతి ఆల్రెడీ మనకు తెలుసు ఏ విధంగా జరిగిందో. కాకినాడలో కరోనాకి సంబంధించినటువంటి సమయంలో ధాన్యం అమ్మేందుకు దళారులను ఆశ్రయించొద్దని, వాళ్లు నమ్మి తక్కువ ధరకు అమ్మొద్దని రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కలిశెట్టిగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో 5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయబోతున్నామని ఆయన పేర్కొన్నారు. 20% వరకు తేమ ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని ఆయన తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలులో సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. రైతులు తడిచిపోకుండా రైతులకు టార్ఫలిన్లు అందజేస్తున్నామని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. వచ్చి 4 కోట్లు 5 కోట్లు పని చేస్తే అతను డబ్బులు ఇవ్వకపోవడం వల్ల అతను పనిపోయాడు సార్. ఆ పనులు అలాగే ఉండిపోయాయి సార్. అది కాదు, ఓ పక్క తాగునీరు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మనం సర్ఫేస్ వాటర్ తాగాలి అంటే మరి ఈ పెద్ద చెరువుకి కానీ నీరు తెచ్చుకొని రిజర్వాయర్ చేసుకున్నట్టయితే ఈ పక్క 3 మండలాల రణస్థానం, లావేరు, ప్రధానంగా ఉన్నటువంటి మట్టు వలస ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. అందులో ముఖ్యమైనది ఏంటంటే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేమే ఆశ్చర్యపోయాం. గత ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పి చివరికి రైతులు కూడా బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరు కూడా గతంలో ఊహించలేము. 1674 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు నేను విజయనగరంలో పొద్దున చాలా మందితో రైతులతో కలుస్తున్నప్పుడు అందరూ కూడా ఏమన్నారంటే, సంక్రాంతి మాకు ముందుగానే వచ్చింది, మాకు ఊహించని విధంగా మా ఖాతాలో డబ్బులు పడిపోతున్నాయనే ఆనందం వాళ్ళు వ్యక్తపరుస్తున్నప్పుడు నిజంగా ఈ ప్రయాణం, దీని వెనుక మీ అందరం కూడా ఒక టీమ్ గా కష్టపడే మనస్తత్వం అయితే ఏర్పడిందో మా అధికార యంత్రాంగం కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఎప్పుడు మేము కోరేది రైతు సంతోషంగా ఉండాలి. రైతు కష్టపడే వ్యక్తి. రైతుకు కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. దేశం గురించి, మన ఆహార భద్రత గురించి, తన కుటుంబం గురించి, తన ప్రాంతం గురించి ఆలోచించే వ్యక్తి. అటువంటి రైతుకి అండగా నిలబడపోతే ఈ లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు కానివ్వండి, ఈ వ్యవస్థ కానివ్వండి, దీనికి కూడా ఉపయోగపడే ఆలోచన కాదు. అందులో భాగంగా ఒక శ్రీకాకుళంలోనే 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం నుంచి, పౌర సరఫరా శాఖ నుంచి మేము కొనుగోలు చేయబోతున్నాం. దీని వెనుక ఆలోచన ఏంటంటే, ఇక్కడ రైతాంగం పండిస్తున్న ధాన్యం రాష్ట్ర వ్యాప్తంగా మేము పిడిఎస్ రైస్ ద్వారా చాలా మంది కుటుంబాలకి అందించుకోగలిగే పరిస్థితి. చాలా మంచి నాణ్యమైన బియ్యం, ప్రతి ఒక్కరు కూడా కోరుకునే బియ్యం ఈ ప్రాంతంలో కష్టపడి పండిస్తారు. ధాన్యం కొనుగోలు విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మేడ్చల్ జిల్లాలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నియంత పోకడలను ప్రజలు గమనించాలని సూచించారు. ఏడాదిలోనే ప్రజల్లో ఆదరణ కోల్పోయిన ప్రభుత్వం ఇది తప్ప మరొకటి లేదని విమర్శించారు. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడాన్ని ప్రజలంతా గమనించాలని కోరారు. తెలంగాణను తెచ్చిన కేసీఆర్ ను తక్కువ చేసి చూపించాలనే దురుద్దేశంతో రేవంత్ సర్కార్ తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన కొత్త విగ్రహం కాకుండా బీఆర్ఎస్ హయాంలో రూపొందించిన తరహా విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు శ్రీ గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు మరొక మాజీ మంత్రివర్యులు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, అదే మాదిరిగా వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన మేడ్చల్ జిల్లా శాసనసభ్యులు, కుకట్పల్లి ఎమ్మెల్యే
మాధవరం కృష్ణారావు గారికి, మల్కాజ్గిరి శాసనసభ్యులు సోదరుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి, ఉప్పల్ శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా వేదికపైన ఆసీనులైన శాసన మండలి సభ్యుడు తమ్ముడు శ్రీ కూర్మయ్య గారి నవీన్ గారు, మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి మొన్ననే పార్లమెంటుకు పోటీ చేసిన పెద్దలు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, మరొక మాజీ మంత్రివర్యులు అన్నగారు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, వేదికపైన ఆసీనులైన పేరు పేరున మా అక్క శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు, శ్రీమతి వాణీదేవి గారు, శ్రీమతి మాలోత్ కవిత గారు, శ్రీమతి తులా ఉమా గారు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు, సుభాష్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపి గారు, మొహమ్మద్ మహమూద్ అలీ గారు మాజీ మంత్రి గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు పేరు పేరున తక్కలపల్లి రవీంద్రరావు గారు, కర్నె ప్రభాకర్ గారు, అదే మాదిరిగా ఇంకా మా గౌరవనీయులైన పెద్దలు దేశపతి శ్రీనివాస్ గారు, మాజీ ఎమ్మెల్యే మా సోదరులు రసమయి బాలకృష్ణ గారు, అదేవిధంగా నందికంటి శ్రీధర్ గారు, కోటిరెడ్డి గారు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, శంబీపూర్ కృష్ణ గారు, మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు, అదేవిధంగా ఎర్రోల శ్రీనివాస్ గారు, డాక్టర్ సంజయ్ గారు, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు, తాత మధు గారు, మా తమ్ముడు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు, ఇంకా నేను ఎవరెవరో పేర్లు చెప్పలేదో మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ఇంకెవరెవరో పేర్లు చెప్పలేదో వాళ్ళు దయచేసి ఏమనుకోవద్దని కోరుతూ వేదిక మీద కూర్చున్న అతిరథ మహారథులందరికీ, వేదిక ముందున్న మా అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. సరిగ్గా 15 సంవత్సరాల కిందట ధాన్యం కొనుగోలులో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని, రైతులకు కనీస మద్దతు ధర కూడా లభించడం లేదని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతోందని సీఎం చంద్రబాబు చెబితే, ఈ రోజు కొన్ని పత్రికలు మాత్రం మాట మార్చి అవకతవకలు, తప్పులు జరుగుతున్న మాట వాస్తవమే, కానీ అవి గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల అంటూ వారి చేతగానితనాన్ని తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆక్షేపించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా 13,500కు బదులు 20,000 ఇస్తామన్న హామీ ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. వారు చెప్పిన అన్నదాత సుఖీభవ అనేది చివరికి చంద్రబాబు సుఖీభవ అన్నట్టుగా మారిందన్నారు. మద్దతు ధర దక్కకపోవడానికి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని చెప్పిన మీ మాటలే నిజమైతే ఈ 6 నెలలు ప్రక్షాళన చేయకుండా గాడిదలు కాస్తున్నారా? రైతులకు మేలు చేయాలన్న చిత్తశుద్ది చంద్రబాబుకు లేకపోవడం వల్లే సమస్యలు పునరావృతమవుతున్నాయన్నారు. ఆ నెపాన్ని గత ప్రభుత్వం అధికారులపై నెట్టివేసి పబ్బం గడుపుతున్నారన్నారు. ఎక్కడా పరిస్థితి లేదు, ఎక్కడ దాని గురించి మాట్లాడటం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది, పూర్తి అయిపోయింది, కోతలు వచ్చే రబీ సీజన్ ప్రారంభమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినా సరే పెట్టుబడి సహాయం నుంచి ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వచ్చిన వెంటనే ఇస్తానని చెప్పి రైతులకు ఇస్తానన్నటువంటి ప్రతి సంవత్సరం 20,000 ఏదైతే ఉందో ఆయన పెట్టుకున్నటువంటి పేరు అన్నదాత సుఖీభవ అని చెప్పి పెట్టుకున్నాడు. చంద్రబాబు సుఖీభవ అన్నట్టుగా ఉంది తప్ప ఈ 6 నెలల్లో అన్నదాత సుఖీభవ అనేటువంటి విషయాన్ని ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి నేపథ్యం లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళని మొదటి అడుగులోనే రైతులకు సంబంధించి ఇస్తామన్నటువంటి పెట్టుబడి సాయం ఏదైతే సంవత్సరానికి 20,000 చొప్పున 5 సంవత్సరాలు ఇస్తానని చెప్పాడో, వచ్చిన వెంటనే రైతులకు సంబంధించినటువంటి ఆ పెట్టుబడి సాయం విషయంలో మోసం చేసి మొండి చేయి చూపించి రైతులను మొట్టమొదటగా వంచనతోనే తన పరిపాలన ప్రారంభించాడు. ఈరోజు మరలా ధాన్యం సేకరణ విషయానికి వచ్చేటప్పటికి పూర్తిగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. అయితే దానికి సంబంధించి ఇది వైఫల్యం చెందింది అని చెప్పి గమనించిన తర్వాత కూడా ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడిని, కూటమి ప్రభుత్వానికి సంబంధించి రక్షించేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవాలను ప్రజల ముందు చెప్పడానికి, వాస్తవాలను వక్రీకరించేటువంటి విధంగా ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవాలను ప్రజల ముందుకు పెట్టేటువంటి పరిస్థితి, పారదర్శకంగా జరిగినటువంటి యథార్థాలను వివరించేటువంటి పరిస్థితిలో ఈరోజు ఎల్లో మీడియా లేకపోవడం దురదృష్టకరం అనేటువంటి విషయం. కాబట్టి ఈరోజు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల కొన్ని చిక్కులు వచ్చాయి, దానివల్ల ఈరోజు మనం సమయానికి కొనుగోలు చేయలేకపోయామని చెప్పి ఇదంతా చూస్తే ఏమనిపిస్తుందంటే ఆడలేక మధ్యలో ఓడనట్టుగా మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. అధికారం ఎవరి చేతిలో ఉంది? ఈరోజు అధికారులు ఎవరి చేతిలో ఉన్నారు? అధికారం మీ చేతిలో ఉంటే, అధికారులు మీ కన్సర్న్లో ఉంటే, మీరు ఎవరు కావాలంటే వాళ్ళని జిల్లాకి జాయింట్ కలెక్టర్గా వేసుకుంటే, ఎవరు కావాలంటే వాళ్ళని కలెక్టర్లుగా వేసుకుంటే, ఎవరు కావాలన్నటువంటి అధికారులను బదిలీ చేసి మీ ఇష్టారాజ్యంగా వేసుకుంటే, ఈరోజు దానికి సంబంధించినటువంటి తిరుగులేని అధికారాన్ని మీరు సంపాదించి ప్రజల దగ్గర వీటన్నిటినీ పక్కన పెట్టి
అసెంబ్లీ సమావేశాలకు రేవంత్ అదాని ఫోటోలు ఉన్న టీషర్ట్లను వేసుకుని వచ్చిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ టీషర్ట్లను తొలగించాలని వారికి పోలీసులు సూచించారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అదాని టీషర్ట్ల గురించి కాంగ్రెస్ నేతలు పార్లమెంటుకు వెళ్లారని, అదాని అక్రమాలను నిరసిస్తూ వెళ్లారని చెప్పారు. ఢిల్లీలో మీ నాయకుడు రాహుల్ గాంధీ అదాని టీషర్ట్ వేసుకుని వస్తే మీకు పర్లేదు, మేము టీషర్ట్లు ధరించి వస్తే మీకు ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఒక నీతి, రేవంత్ రెడ్డికి మరో నీతి ఉంటుందా అని హరీష్ ప్రశ్నించారు. రేవంత్ తో అదానితో ఉన్న అక్రమ సంబంధాలు బయటపడతాయని అడ్డుకుంటున్నారా అని అడిగారు. కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం అంటూ లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అరాచక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. రాజ్యాంగం చేతిలో పెట్టుకొని తిరగడం కాదు. మీ ముఖ్యమంత్రికి ముట్టికాయలేయండి. మీ ముఖ్యమంత్రి గారు చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా రద్దు చేయండి. 100 కోట్ల రూపాయల చెక్ వాపస్ ఇచ్చుడు కాదు, చేసుకున్న అగ్రిమెంట్ అన్ని వాపస్ చేయాలి. చీకటి ఒప్పందాలన్నీ బయట పెట్టాలని కాంగ్రెస్ పార్టీ స్పీకర్ గారు ఏమన్నా కేవలం కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేల స్పీకర్ ప్రధాన ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ నడుపుతారా? ఇదంతా సిగ్గు చేయకుండా స్పీకర్ గారిని మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. స్పీకర్ గారు దయచేసి పోలీసులకు ఆదేశాలు ఇవ్వండి. ప్రధాన ప్రతిపక్షాన్ని 20 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే 20 ఏళ్లలో నీళ్ళు పట్టుకుని అదేవిధంగా గడ్డి పట్టుకుని భయపడుతున్నారు. అదానితో మీకు చీకటి ఒప్పందాలు భయపడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అది తెలంగాణ తల్లి మాత్రమే తెలంగాణ తల్లి కదా. కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ జరుగుతున్న ఒకే ఒక పండుగ బతుకమ్మ. తెలంగాణకు మరి ఒక ఐడెంటిటీ బతుకమ్మ. ఎందుకు బతుకమ్మని బతుకమ్మని ఏమంటే తెలంగాణ యొక్క చెల్లెలను అవమానపరిచింది. బతుకమ్మను గౌరమ్మను ఆ బతుకమ్మలో ఉన్న గౌరమ్మను తీసినవే ఇది యావత్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఇవాళ నువ్వు కాంగ్రెస్ తల్లిని పెట్టి నీ చెయ్యి. తమ హక్కులపై పోరాడుతున్న ఆశా వర్కర్ల మీదకి పోలీసులను ఉసుగొల్పింది ప్రభుత్వమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓవైపు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తూ మరోవైపు తల్లులు వంటి మహిళలను సీఎం రేవంత్ రెడ్డి అరెస్టు చేయించడాన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు పెంచాలని ఆందోళన చేస్తున్న ఆశా కార్యకర్తలను, తాము చేయించిన పనులకు బిల్లులు చేయించాలని ఆందోళన చేస్తున్న సర్పంచ్లను ప్రభుత్వం పట్టించుకోకుండా ఉత్సవాలు చేసుకోవడం దారుణమన్నారు. ఏడాది కాలంగా ప్రభుత్వం అన్నిట్లో విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించింది తెలంగాణ మహిళా లోకమేనని పల్లా రాజేశ్వరరెడ్డి పేర్కొన్నారు. 100 రోజులు అన్నారు, 100 రోజులు అయిపోయింది, సంవత్సరం అయిపోతుంది, మా బాధ వినండి అని చెప్పేసి పోయినరు. వాళ్ళందరూ కూడా బహుజనులు అయ్యుండి అతి కష్టంలో ఇవాళ మొత్తం గ్రామ సీమల్లో మొత్తం కూడా వైద్య సేవలాగా అందిస్తున్న వాళ్ళు, ఇవాళ గర్భిణీలు ఉంటే వాళ్ళందరినీ కూడా నెల నెల వాళ్ళకి కావాల్సిన మందులు ఇస్తున్న వాళ్ళు, ఆ గర్భిణీలను 9 నెలల తర్వాత హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళా ప్రసవం తర్వాత ఇంటికి చేరుస్తున్న వాళ్ళు, వాళ్ళ మీద కనికరం లేదా? వాళ్ళు కదా నిజంగా ఇవాళ తెలంగాణ తల్లులంటే. వాళ్ళ మీద ఇవాళ పోలీసులు చేసిన దమరకాండ చూస్తే అందరిని కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు. ఆ నాయకులు బీఆర్టీ నాయకులైన రాంబాబు యాదవ్ని కానీ, అదేవిధంగా నారాయణ కానీ, మిగతా నారాయణ కానీ వాళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టడం కాకుండా సంతోష రాష్ట్ర నాయకులైన సంతోష భువనగిరి నుంచి వస్తే ఆమెను ఇష్టం వచ్చినట్టు కొట్టి లోపలేస్తుంటే కాలు ఇరుక్కపోయిందని చెప్పి పోలీసు వాళ్ళు నెడుతుంటే ఆ బాధ తట్టుకోలేకపోతుంటే మొత్తం మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి ఇష్టం వచ్చినట్టు కొడితే పోలీసులు బయట కొట్టడమే కాదు వ్యాన్లో కొట్టారు. చివరికి పోలీస్ స్టేషన్ పై కూడా ఇష్టం వచ్చినట్టు అందరూ కలిసి ఒక రాక్షస మూకలాగా దాడి చేస్తే మొత్తం నురగ గక్కుకొని మొత్తం స్పృహ తప్పి పడిపోయింది. ఆ పడిపోయిన తర్వాత కూడా ఈ యొక్క పోలీసులకు మనసు ఒప్పలే.
అక్కడున్న మిగతా తోటి వాళ్ళు ఇలా అంబులెన్స్ని పిలిచి అక్కడ పంపించింది. ఇప్పటిదాకా ఆమెను ముట్టుకోలే, విషమ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఆమె కాకుండా అనేక మందికి ఇష్టం వచ్చినట్టు చీరలు లాగడం. ఏసీపీ శంకర్, ఎస్ఐ శ్రీనివాసాచారి నాయకత్వంలో మహిళా పోలీసులు 5గురు ఉంటే మిగతా మగ పోలీసులు కర్కశంగా దమన నీతి ప్రదర్శించారు. నువ్వు చెప్తున్నావు కదా తెలంగాణ తల్లి, ఆ తెలంగాణ తల్లి నిజమైన తెలంగాణ తల్లులు వాళ్ళు. తెలంగాణ తల్లులకు సహాయం చేస్తున్న వాళ్ళు అడిగేది కనీసం 9-10 వేల నుంచి 8,000 పెంచుతాన్న నువ్వు పెంచలేదు, పెంచండి అని చెప్పేసి దీనంగా అడుకోవడానికి వచ్చిన ఆశా వర్కర్ల మీద దమనకాండ చేయడానికి పోలీసులకు మనసెట్లా ఒప్పింది? ఆ పోలీసులు పురికొల్పడానికి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎట్లా మనసు ఒప్పిందని చెప్పేసి అడుగుతున్నా. దయచేసి సభ్య సమాజం గమనించాలి, మహిళా లోకం గమనించాలి. ఇవాళ తెలంగాణ కూటమి ప్రభుత్వం పాలనలో పెంచిన కరెంట్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. అలాగే రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. కంటైనర్ షిప్ లో డ్రగ్ ఉందని చెప్పి చివరికి ఏమీ లేదని తెలిచారని కామెంట్స్ చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స విశాఖలో మీడియాతో మాట్లాడుతూ తుఫాన్ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయన్నారు. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ నెల 13వ తేదీన అన్ని జిల్లాల వ్యాప్తంగా కలెక్టర్లను కలిసి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. తగ్గిస్తామని చెప్పి కరెంట్ ఛార్జీలు కూటమి ప్రభుత్వం పెంచిందన్నారు. ఆ స్లబ్లలో ఛార్జీల భారం ప్రజలపై మోపిందన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఫ్రీజ్ రీయింబర్స్మెంట్ బకాయి వెంటనే చెల్లించాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈ నెల 27వ తేదీన ఏసీలకు వినతిపత్రం సమర్పిస్తామన్నారు. దాంతోపాటు ప్రొక్యూర్మెంట్ ఏదైతే ధాన్య సేకరణ చేస్తారో ప్రభుత్వ విధానం సరిలేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్న నేపథ్యం పత్రికల్లో కూడా వచ్చాయి. అది మేము చెప్తున్న మాట కాదు, అన్ని పత్రికలు, అన్ని మీడియా కానీ ప్రజలు కానీ రైతులు అందరం కూడా ఒకేసారి లేక వచ్చడంతో గొంతెత్తి ఆ వైఫల్యాన్ని చాటే. దాని మీద ప్రభుత్వం నిర్దేశమైన విధానం తీసుకోవాలని, రంగుమార్పు ఏదైతే తెలిసిన ధాన్యాలు ఉన్నాయో ఆ తేమ మీద మరి ఒక విధానాన్ని తీసుకొని రైతాంగం ఇబ్బంది పడకుండా, మరి దళాలకి అవకాశం లేకుండా వెసులుబాటు చేయాలని మరి కోరుతూ ఈ నెల 13వ తేదీ నాడు జిల్లా కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వాలని ప్రజాప్రతినిధులు అందరం నిర్ణయించుకున్నాం. ఆ దశగా 13వ తారీఖు నాడు ఏ జిల్లా కలెక్టర్ ఆ జిల్లా ఉన్న పెద్దలందరూ వెళ్ళి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం చేయాలనే దానికి పెట్టాం. దీంతోపాటు ఏదైతే రైతుకి ఆసరాగా గత ప్రభుత్వం ఇచ్చిన 13,500 రూపాయలు కాకుండా 20,000 రూపాయలు ఇస్తామని మరి ప్రభుత్వం చెప్పిందో దాన్ని ఎంతవరకు దాన్ని ఆచరణలో తీసుకురాకపోవడం వల్ల మరి మొన్న జరిగిన పంటలు వేసుకున్న నేపథ్యంలో కానీ, లేదు కొత్త పంటలు వేసుకుంటున్న నేపథ్యంలో కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఓసారి దాని మీద ప్రభుత్వానికి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ డబ్బులు మరి రిలీజ్ చేసి ప్రజలందరి ఏర్పాటుని రైతాంగానికి ఏర్పాటు చేయాలనేది మరి ఆలోచన. ఇంతకుముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే బీమా సౌకర్యం ఉండేదో అంతకుముందు ప్రభుత్వం రైతాంగం భాగస్వామ్యం ఉండేది. అది కాకుండా ఈ క్రాప్ చేసుకున్న ప్రతి రైతుకి ప్రతి పంటకి ప్రభుత్వమే దాని బీమా కట్టింది 100%. దానివల్ల ఏదైనా అకాలమైన ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే, కరువు వచ్చినా, కాటకం వచ్చినా, వరద వచ్చినా, వర్షం వచ్చినా మెగా బ్రదర్ నాగబాబు మంత్రి పదవి చేపట్టడం ఖాయమైంది. నాగబాబుకు రాజ్యసభ ఛాన్స్ ఇస్తారంటూ జరిగిన ప్రచారానికి తెరపడింది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలుండగా 25 మంది మంత్రులకు అవకాశం ఉంది. ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్ లో 24 మంది మంత్రులు ఉన్నారు. జనసేన పార్టీకి 4 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు జనసేన నుంచి 4వ మంత్రిగా నాగబాబు కేబినెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.
తనను డాన్స్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారంటూ జరుగుతున్న ప్రచారంపై ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ స్పందించారు. ఆయా కథనాల్లో వాస్తవం లేదని అన్నారు. తన పదవీ కాలం ముగియకుండానే సొంత నిర్ణయాలు తీసుకున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నమస్కారం, నేను మీ జానీ మాస్టర్. పొద్దునుంచి ఒక ఫేక్ న్యూస్ నడుస్తుంది. నన్ను డాన్సర్స్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారని చెప్పి. అదంతా ఫేక్, నమ్మద్దు. నన్ను ఏ యూనియన్ నుంచి తీసేయలేదు, నా కార్డు ఎవరు తీసేయలేదు. నేను డాన్సర్స్ యూనియన్లో మెంబరు. అండ్ అలాగే ఏదైతే ఈ ఎలక్షన్స్ నిన్న జరిగినాయో ఈ లీగల్గా నేను ఫైట్ చేస్తున్నాను. ఆ వివరాలు తొందరలో చెప్తాను. అండ్ మీ అందరికీ నేను ఇంకొకసారి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను చాలా ఆదరించారు మీడియా మిత్రులు కానీ, పత్రికా మిత్రులు కానీ. సో కొన్ని ఛానల్స్ మాత్రమే ఇది అవతల మనసులు బాధ పెట్టేలాగా, అంటే తెలుసుకోకుండా న్యూస్ ఉన్నది లేనిది పెట్టేస్తున్నారు. కరెక్ట్గా న్యూస్ తెలుసుకొని పెట్టండి, ఎందుకంటే దానివల్ల అవతల మనసులు బాధపడతాయి. ఇప్పుడు శాశ్వతంగా తీసేశారు, ఇదంతా తప్పుడు ప్రచారం. శాశ్వతంగా నన్ను ఎవరు తీశారు? ఎవరు తీయలేదు. నన్నే కాదు, ఎవరిని కూడా శాశ్వతంగా తీయలేరు. ఎందుకనంటే పనిని, టాలెంట్ని ఆపే హక్కు ఎవరికి లేదు. ఎవరు ఎక్కడైనా పని చేసుకోవచ్చు. సో దయచేసి అందరికీ ఇంకొకసారి నమస్కరిస్తూ, నేను మీ జానీ మాస్టర్. తొందరలో మంచి సాంగ్తో వస్తాను. నా రిహార్సల్స్ నడుస్తున్నాయి. నాతో పాటు నా అసిస్టెంట్స్ వర్క్ చేస్తున్నారు, నా డాన్సర్స్ వర్క్ చేస్తున్నారు. సో మా యూనియన్కి, మా ముఖరాజు గారు మాస్టర్ పెట్టిన యూనియన్కి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. సో ఆ యూనియన్లోనే నాకు ఇంత పెద్ద పేరు, గుర్తింపు వచ్చింది. ఇంత పెద్ద మంచి పేరు వచ్చింది ఆ యూనియన్ ద్వారానే. నా TFTTD మా యూనియన్ ద్వారానే, ముఖరాజ్ మాస్టర్ నిర్మించిన యూనియన్ ఏదైతే ఉందో దాని ద్వారానే ఈరోజు నేను ఈ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అనే ఏదైతే ట్యాగ్ ఉందో నన్ను ఇంతమంది ఆదరించడానికి, అభిమానించడానికి సో నాకు యూనియనే కారణం. సో ఆ యూనియన్ నేను ఎప్పుడు గౌరవిస్తాను. ఆ యూనియన్లో ఏదైతే ఎలక్షన్స్ అన్ని కూడా జరిగినో అది లీగల్గా ఏందుందో నేను దాన్ని ఫైట్ చేస్తాను. సో అప్పటిదాకా సో మంచి సాంగులతో నేను ముందుకు వస్తాను. సో రిహార్సల్లోనే ఉన్నాను. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఫేక్ న్యూస్ని నమ్మద్దు. నన్ను ఎవరు ఎక్కడి నుంచి ఏ యూనియన్ నుంచి తొలగించలేదు. సో నేను ప్రతి యూనియన్లో వర్క్ చేయొచ్చు. అంటే ప్రతి యూనియన్ డాన్సర్స్తో నేను వర్క్ చేయొచ్చు. చాలామందికి నేను కొరియోగ్రాఫర్ అవకాశాలు కూడా ఇచ్చాను. నా దగ్గర ఎవరైతే వర్క్ చేశారో పిల్లలందరూ కూడా, సో వాళ్ళందరూ కూడా వర్క్ చేశారు. ఇప్పుడు మంచి కొరియోగ్రాఫర్స్గా సెట్ అవుతున్నారు. మోయిన్ మాస్టర్ కానీ, శిరీష్ మాస్టర్ కానీ, యానీ మాస్టర్ కానీ, భాను మాస్టర్ కానీ, సో వీళ్ళందరూ నా దగ్గర చేసేళ్ళిన వాళ్ళే. ఇంకా చాలామంది వస్తున్నారు. సో అలానే ఇప్పుడున్న నా దగ్గర అసిస్టెంట్స్ కొరియోగ్రాఫర్స్ కూడా చాలా కష్టపడుతున్నారు. త్వరలో వాళ్ళు కూడా మంచి కొరియోగ్రాఫర్స్గా బయటకు వస్తారు. సో ఈ పని అనేది ఎవరు ఆపలేరు. సో టాలెంట్ అనేది ఎవరు తొక్కలేరు. సో దయచేసి హ్యాపీగా నన్ను బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి నేను మీ జానీ మాస్టర్. సూన్ ఒక మంచి సాంగ్తో నేను ముందుకు వస్తాను.